2024 ఆగస్టు నుండి 2026 జనవరి వరకు దీన్ని నిషేధించబడింది. అంటే ఇప్పుడైతే 13,60,000 ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేసిందో వాటి యొక్క ట్రాన్సాక్షన్ మొత్తం నిలిపివేయబడింది. దీంట్లో అనేకమైనటువంటి అవకతవకలు జరిగినాయి అనేటువంటి ఉద్దేశంతో నిలిపివేసి ఆ ఎంక్వైరీ నిమిత్తము మంత్రుల ఉపసంఘాన్ని ఒకటి నియమించి వాళ్లకు సహకరించే విధంగా రెవెన్యూ సిబ్బంది అందటినీ తరలించి స్పెషల్ డ్రైవ్స్ అనేది మొదలుపెట్టినారు. ఫ్రీహోల్డ్ భూముల విషయంగా ఈ మధ్య వచ్చిన అనేక మార్పులను గురించి తెలపండి. ఈ ఫ్రీహోల్డ్ భూములు అనేటివి ముందు 1977లో వచ్చినటువంటి పిఓటి యాక్ట్ను సవరణ చేసి ఈ ఫ్రీ హోల్డ్ కొన్ని భూములను కొన్ని షరతులతో ఫ్రీ హోల్డ్ చేయడం జరిగింది. పిఓటి యాక్ట్ అంటే ఏమో మీకు ముందుగా తెలిసి ఉండాలి. 1954కు ముందు ఎలాంటి కండిషన్లు లేకుండా పట్టాలు ఇచ్చేవాళ్ళు. ఆ పట్టాలను అమ్ముకునేటువంటి హక్కు అప్పుడు ఉండేది. కానీ ప్రభుత్వం ఏం ఆలోచన చేసింది, పేద ప్రజలకు ఇచ్చినటువంటి భూములన్నీ కూడా ధనికులకు ప్రదానం చేస్తున్నారు, వీళ్ళ యొక్క జీవనోపాధి కోల్పోవడం జరుగుతూ ఉంది అనేటువంటి ఆలోచనతో 18/6/1954లో ఒక షరతులతో కూడినటువంటి టీకేటీ పట్టాను పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాల వారికి అంటే బీపీఎల్ వర్గాల వారికి ఈ పట్టాలు మంజూరు చేయడం జరిగింది. దాంట్లో కండిషన్లు పెట్టి చేయడం జరిగింది. ఎలాంటి కండిషన్లు అంటే సుమారు 21 కండిషన్లను అందులో పొందుపరచడం జరిగింది. అన్నిట్లేకల్లా ముఖ్యమైనటువంటి కండిషన్ ఏమంటే ఆ పట్టా ఇచ్చినటువంటి పట్టాదారు మరియు వారు వారసులు మాత్రమే ఆ భూమిని అనుభవించాలి తప్పిస్తే ఇతరులకు ఎలాంటి పరాధీనము చేయరాదు అనేటువంటిది మొట్టమొదటి కండిషన్. ఇంకా రెండో కండిషన్ ఏమంటే ఆ పట్టా ఇచ్చినటువంటి భూమిని 3 సంవత్సరాల లోపల సాగులోకి తీసుకురావాలి అనేటువంటి రెండో కండిషన్. ఈ విధంగా కండిషన్లు ఇచ్చినాయి. వాటిల్లో ముఖ్యమైనవి ఈ 2 కండిషన్లు. కానీ 56 నుంచి కొంతమంది సేద్యం చేసుకుంటూ వచ్చి వాళ్ళ కుటుంబ అవసరాల నిమిత్తము పిల్లల చదువుల కోసమో లేకపోతే పెళ్లిళ్ళ కోసమో ఇతర ఆర్థిక ఇబ్బందులు కలిగినప్పుడు ఆ భూములను పరాధీనము చేయరాదు అనేటువంటి షరతును ఉల్లంఘించి కొన్ని వేల ఎకరాలను పరాధీనం చేయడం జరిగింది. ఈ ప్రభుత్వము నిశ్చితంగా పరిశీలించి ఈ పరాధీనాన్ని అరికట్టాలా అనేటువంటి ఉద్దేశంతో 1977లో ఒక యాక్ట్ తేవడం జరిగింది. దాన్నే పిఓటి యాక్ట్ అని అంటాం. పిఓటి యాక్ట్ను 9/77 యాక్ట్ కూడా అని అంటాం. పిఓటి అంటే ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అసైన్ ల్యాండ్ యాక్ట్ అని అర్థం. అంటే తెలుగులో ఈ అసైన్ భూముల బదలాయింపు నిషేధిత చట్టము 1977 అని చెప్తారు. దాని ప్రకారం ఏమంటే ఇంతకుముందు మాదిరిగా ఈ పరాధీనం చేస్తే ఆ భూములను వెంటనే ప్రభుత్వ స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. వాడు బేదోడు కానీ ధనికుడు కానీ ఎవరన్నా కానీ పరాధీనం అయిందంటే ఆ భూములంతా కూడా ప్రభుత్వ స్వాధీనం చేసుకుని ప్రభుత్వ బ్యాంకులో ల్యాండ్ బ్యాంకులో పెట్టడం జరుగుతుంది. అంత కట్టుదిట్టమైనటువంటి చట్టం అది. అయితే ఒక సడలింపు అయితే ఇచ్చినారు. దాన్ని ఏమిచ్చినారు, 1956కు 1977కు మధ్య 21 సంవత్సరాల కాలము గడిచిపోయింది. ఆ గడిచిన కాలంలో వేల ఎకరాలు పరాధీనం చేయడము జరిగింది. ఆ భూములను ఏం చేయాలి అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకునింది. ఏం తీసుకునిందంటే ఎవరైతే పేద రైతులుగా ఉండి ఇది మంచి నమ్మకంతో ఇది సేల్ అవుతుంది, పట్టా భూమి అనేటువంటి నమ్మకంతో తీసుకున్నటువంటి వ్యక్తులకు ఆ భూమిని మళ్ళా క్రమబద్ధీకరణం చేయడం జరిగింది. అంటే ఏమి వాళ్ళ పేరుతో పట్టా ఇవ్వడం జరిగింది. అదే ధనికులు అయితే ఆ భూమిని మళ్ళా తిరిగి ఎవరైతే అమ్మినారో అటువంటి వ్యక్తులకు రెండోసారి ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా అతను రెండోసారి అమ్మినాడంటే ఆ భూమిని మళ్ళీ తప్పకుండా అతనికి ఇచ్చే పని లేకుండా ప్రభుత్వ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ విధంగా జరిగింది. కానీ అందరికీ ఆ విధంగా చేయలేదు. ఈ మధ్యలో ఈ ఫ్రీ హోల్డ్ భూములు
అనేటి చట్టం వస్తుంది కదా. ఆ చట్టంలో ఏం చేసినారు, బడా రాజకీయ నాయకులు గాని, వ్యాపారవేత్తలు గాని, కొంతమంది ధనిక రైతులు ఆ భూములను చిన్న మొత్తం ఇచ్చి కొనుగోలు చేసి వాళ్ళ స్వాధీనంలో పెట్టుకొని ఈ ఫ్రీ హోల్డ్ భూముల చట్టము ఎప్పుడైతే వచ్చిందో ముందుగా మొట్టమొదటిగా వాళ్ళంతా కూడా ఆ ఫ్రీ హోల్డ్ భూములుగా చేసుకుని పాత పట్టాల కింద కన్వర్ట్ చేసుకోవడం కూడా జరిగిపోయింది. తర్వాత ఈ చట్టములో ఆ చట్టాన్ని బదలాయింపు నిషేధం అన్నాం కదా, ఆడ నిషేధం అనేటువంటిది సడలించి ఇది ఫ్రీ హోల్డ్ చేయడం జరిగింది అక్కడ. ఆ పిఓటి చట్టం అయితే అట్లే ఉంది, కానీ పిఓటిని కొన్ని కండిషన్లు పెట్టి బదలాయించింది. ఏమా కండిషన్లు దాని ప్రకారం అంటే, పట్టా ఇచ్చిన తేదీ నుండి 20 ఏండ్లు గడిచినటువంటి భూమిని అమ్ముకునేటువంటి హక్కును ఈ చట్టం ద్వారా కల్పించడం జరిగింది. అదే ఇంటి పట్టా అయితే 10 సంవత్సరముల తర్వాత, అంటే పట్టా ఇచ్చిన తేదీ నుండి 10 సంవత్సరాలు ఏ తేదీకి పూర్తి అవుతుందో అప్పుడు దాన్ని అమ్ముకునేటువంటి హక్కు ఇందులో కల్పించడం జరిగింది. ఈ చట్టము తెస్తూ ఒక జీవోను కూడా ఇవ్వడం జరిగింది. ఆ జీవో వచ్చేసి 596/2023, అమెండ్మెంట్ యాక్ట్ వచ్చేసి 35/2003 ప్రకారము ఇచ్చినారు. ఇది 19/12/2023లో చేసినటువంటి చట్టం అన్నమాట. ఈ చట్ట ప్రకారము చాలా భూములు, ఉదాహరణకి 13,60,000 ఎకరాలకు ఫ్రీ హోల్డ్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం 2024లో జూన్లో వచ్చినటువంటి ప్రభుత్వం ఏం చేసింది, వీటిలో చాలా అవకతవకలు జరిగినాయి, అక్రమాలు జరిగినాయి అనేటువంటి ఉద్దేశంతో 2024 ఆగస్టు నుండి 2026 జనవరి వరకు దీన్ని నిషేధించబడింది. అంటే ఇప్పుడైతే ఏదైతే 13,60,000 ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేసిందో వాటి యొక్క ట్రాన్సాక్షన్ మొత్తము, అంటే క్రయ విక్రయాలన్నీ కూడా నిలిపివేయబడింది. ఎందుకు నిలిపివేసినారు, దీంట్లో అనేకమైనటువంటి అవకతవకలు జరిగినాయి అనేటువంటి ఉద్దేశంతో నిలిపివేసి ఆ ఎంక్వైరీ నిమిత్తము మంత్రుల ఉపసంఘాన్ని ఒకటి నియమించి వాళ్లకు సహకరించే విధంగా రెవెన్యూ సిబ్బంది అందటినీ తరలించి స్పెషల్ డ్రైవ్స్ అనేది మొదలుపెట్టి ఈ 2025 డిసెంబరు 15 నాటికి ఒక మధ్యంతర నివేదిక అయినటువంటిది ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక ప్రకారము చూసినట్లయితే ఈ 13,60,000 ఎకరాలకు ఇచ్చినటువంటి ఫ్రీ హోల్డ్ భూములు, అందులో కరెక్ట్గా ఉండేటివి 7,85,000 ఎకరాలు కరెక్ట్గా ఉన్నాయి. వాటిలో 5,75,000 ఎకరాలు అక్రమంగా అర్హత లేని వాళ్లకు ఇచ్చినారు అనేటువంటిది ఒక ఆరోపణ అయితే ఉంది వాళ్ళు చెప్పినట్టు. అదేవిధంగా ఇచ్చిన వాటిల్లో వీటన్నిటికీ కలెక్టర్ ఉత్తర్వులు వచ్చినాయి. 7,85,000 మందికి వచ్చినాయి. 5,75,000 బోగస్గా వచ్చినటువంటి వాళ్లకు కలెక్టర్ ఉత్తర్వులు వచ్చినారు. కానీ నిజంగా వాళ్ళు పేద రైతులు 64,000 ఎకరాలు కరెక్ట్గా ఉన్నప్పటికీ వాటిని నిషేధిత జాబితాలో పెట్టడం జరిగింది. నిషేధిత జాబితా నుండి తొలగించాలంటే కలెక్టరు ఉత్తర్వులు ఇవ్వాలి, కానీ ఆ భూములకు ఉత్తర్వులు ఇవ్వడం నిలిపేసినారు. అది ఏ కారణమో అది వాళ్ళకే తెలియాలి. తర్వాత 5,400 ఎకరాలను సెటిల్మెంట్ భూములు, అవి అమ్ముకునేటువంటి హక్కు ఉంది, కానీ వాటిని ఏం చేసినారు, అసైన్మెంట్ పట్టా భూములని కొన్ని, ఇనాం సర్వీస్ భూములు అని కొన్ని చేర్చి 22Aలో పెట్టడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం ఏం చెప్తుంది, వాళ్ళ దగ్గర ఉండేటువంటి డీకేటీ భూములు వాళ్ళకి ఇవ్వని దానివల్ల కక్షతో పెట్టి ఉంటారు అనేటువంటిది వాళ్ళు అనుమానము వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా 18,000 ఎకరాల చుక్కల భూములను కూడా ఫ్రీ హోల్డ్ చేసినారు. అయితే వాటితో పాటు వీటిని కూడా 20A కింద పెట్టడం జరిగింది. అదేవిధంగా ఏ రిజిస్టర్ ప్రకారము 12,000 ఎకరాలు ఎక్సెస్గా ఉండేటువంటి భూములు కూడా ఫ్రీ హోల్డ్ కల్పించడం జరిగింది. ఏమి ఆ ఎక్సెస్గా అంటే, జనరల్గా RSRలో ఉండేటువంటి విస్తీర్ణాన్ని ప్రామాణికంగా తీసుకొని మిగతా రికార్డులలో హెచ్చు తగ్గులుంటే సర్దుబాటు చేస్తారు. కానీ దాంట్లోనే ఎక్కువ వచ్చేసింది. అది ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కువ వచ్చేదానికి లేదు. ఎందుకంటే 1910 నుంచి 1915 వరకు బ్రిటిష్ గవర్నమెంట్ ప్రతి ఒక్క గ్రామాన్ని యూనిట్గా చేసుకుని ఆ గ్రామ పరిధిలో ఒక సర్కిల్ అనుకోండి, ఆ సర్కిల్లో ఉండేటువంటి మొత్తాన్ని భూమిని అన్నిటినీ కొలతలు వేసి
అసైన్మెంట్ భూములు ఒక రకము, సెటిల్మెంట్ పట్టా భూములు అనేటువంటి ఒక రకంగా వాటికి భూమి పటాలను తయారు చేసి అది ఒక 100 కాపీలు కలిపి ఒక బుక్లెట్గా కుట్టినారు. దాన్ని ఎఫ్ఎంబి అని అంటాం, ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అంటాం. అంటే ప్రతి ఒక్క రైతు భూమి, ప్రతి ఒక్క రైతు కమ్మతము ఒక్కొక్క పట్టంగా తయారు చేయడం జరిగింది. మళ్ళీ దాన్ని బట్టి విలేజ్ మ్యాప్ జరిగింది. విలేజ్ మ్యాప్లో ఇవి కాకుండా ఈ పొరంపోగు భూములు ఉంటాయి. వాటిల్లో వాటర్ కోర్స్ పొరంపోగులని, తర్వాత ఇతర పొరంపోగులు ఉంటాయి. అంటే చెరువులు, వాగులు, వంకలు, రోడ్లు, తర్వాత శ్మశానం పొరంపోగు, మేతబీడ పొరంపోగు, తోపు పొరంపోగు, ఇలాంటి పొరంపోగు భూములన్నీ కూడా నిషేధిత జాబితాలో పెట్టడం జరిగింది. వాటికి కూడా పట్టాలు చేసుకున్నటువంటి పరిస్థితి, ప్రీ హోల్డ్ చేసినటువంటి పరిస్థితి ఇందులో జరిగిందని చెప్పి ఈ మధ్యంతర నివేదికలో కూటమి ప్రభుత్వము వెల్లడించడం జరిగింది. ఈ వీడియో కొద్దిగా లెంగ్తీగా ఉండేదానివల్ల దీన్ని రెండో భాగంలో పార్ట్ 2 కింద తెలపాలని అనుకుంటున్నాను. ఇది పార్ట్ 1 కింద చూడండి. ఇంతకుముందు కూడా ఫ్రీ హోల్డ్ భూముల విషయంగా ఒక వీడియో చేయడం జరిగింది. దయచేసి ఆ వీడియోను కూడా మీరు చూడండి. రెండో పార్ట్లో మిగిలినటువంటి అక్రమాలు, తర్వాత ఏ విధంగా చర్యలు తీసుకోబడతాయి అనేటువంటి వివరాలు అందులో చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.